అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో కూటమి నాయకులు సిఫార్సు చేసిన మంత్రి సునీతకు న్యాయం చేయాలని స్థానిక శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ తిమ్మరాజుపేట కూటమి నాయకులు కోరారు. తిమ్మరాజుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు మాట్లాడుతూ ఇటీవలే అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తమ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త పోస్టును ఎస్సీకి కేటాయించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ పోస్టుకు అన్ని అర్హతలు కలిగి ఉన్న నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మంత్రి సునీతకి ఇవ్వాలని తామంతా ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందని, దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ సునీత పేరు సిఫార్సు చేస్తానని తమకు హామీ కూడా ఇచ్చారన్నారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో స్వర్ణభారతి అనే మహిళ పేరు సిఫార్సు చేశారని వాపోయారు. మంత్రి సునీతపై ఆధారపడిన అత్త, భర్త, 2 కుమారులు ఉన్నారని, వీరిలో అత్త మంచానికి పరిమితం కాగా మరోవైపు మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన భర్తతో జీవనం సాగిస్తుందని ఎమ్మెల్యేకు వివరించడం జరిగిందని, అనంతరం సునీత ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారన్నారు. ఆ తర్వాత కులాంతర వివాహం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన రాపేటి గౌతమ్ భార్య ఈరుగలు స్వర్ణభారతికి ఈ పోస్ట్ ఇవ్వటం జరిగిందన్నారు. తనకు జరిగిన ఈ అన్యాయానికి మంత్రి సునీత న్యాయం కోసం 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తోందన్నారు. ఈ విషయంపై శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ పెద్ద మనసు చేసుకుని మంత్రి సునీతకు న్యాయం చేయాలని మరోసారి ప్రాధేయపడుతున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ సరగడం శివబాబు నాయుడు, జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి కర్రి ఆదిబాబు, మండల జనసేన పార్టీ నాయకులు సరగడం నాగార్జున, జనసేన పార్టీ నాయకులు ఆడారి నరసింహరావు మాస్టర్, బీజేపీ నాయకులు కర్రి జోగినాయుడు, యలమంచిలి నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రేవడి కృష్ణ, టీడీపీ అధ్యక్షులు కర్రి భద్రరాజులు, మల్లా చిన్నబాబు, కర్రి నాయుడు, వెంకునాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి సుందరకి పోస్ట్ ఇవ్వాలి, మంత్రి సుందరకి పోస్ట్ ఇవ్వాలి, మంత్రి సుందరకి పోస్ట్ ఇవ్వాలి. ఆ మంత్రి సునీత టెంట్లోకి వెళ్ళి ఆ గ్రామ ప్రెసిడెంట్ గారు కూర్చుంటున్నారు, టీడీపీ నాయకులు కూర్చుంటున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు, వీళ్ళు కూర్చుంటున్నారు అని చెప్పేసి మరి ఈ యొక్క వాట్సాప్లు చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ సత్యబాబు పేరు ఏం పేరండి, చిన్నారావు, నా కోసం ఆ దొప్పల్లి చిన్నారావు అని చెప్పేసి, కట్టుమూరు చిన్నారావు అని చెప్పేసి, కొరుపోలు చిన్నారావు అని చెప్పేసి ఆయన నా కోసం ఏదో ఒక వీడియో చేశాడు. నేనట భూదోపిడీదారునట, నేనంట శాండ్ మాఫీ అట, నేనంట ల్యాండ్ మాఫీ అట, ఏదో చెప్తున్నారు. సార్, నేను సాధారణమైన వ్యక్తిని. నేను ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకొని ఆ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామాలంబట రూపాయికి 5 రూపాయలకి 10 రూపాయలకి ఇంటింటికి వాటర్ బాటిల్ మోసి నేను కష్టపడి నేను బ్రతుకుతున్నాను సార్. నేను నాలాంటి స్వచ్ఛందమైన బ్రతుకు నీకు లేదు. నువ్వు నన్ను విమర్శిస్తున్నావు. ఒక్కసారి నీ పేరే గ్రావెల్ చిన్నారావు అని పడిపోయింది. నీ పేరే డీజిల్ అమ్మకంలో అక్రమ డీజిల్ చిన్నారావు అని పడింది. ఇక నీ కోసం ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. వారి ప్రతి ఒక్కరికి చిన్నారావు పేరు చెప్తే చాలు, పలానోడు అమ్మ అని చెప్తారు. నా పేరు చెప్పి చూడు ఒకసారి, ఎవరు చెప్తారు? చిన్నారావు, నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఏదో నీకు నోటుకు వచ్చిందని చెప్పేసి నువ్వు తోసి ఏదో మాట్లాడుతున్నావు, కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు చాలా జాగ్రత్తగా మరి నాలాంటి వ్యక్తుల కోసం మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడి అని నీకు విజ్ఞప్తి చేస్తున్నాం చిన్నారావు. అలాగే మరి మా ప్రియతమ ఎమ్మెల్యే గారికి, సుందరపు విజయకుమార్ గారికి, సార్, మీ మీద మేము ఎటువంటి వ్యాఖ్యలో మేము చేయలేదు సార్. ఎవరైతే మరి మీకు మీరు ఎవరైతే పోస్ట్ ఇచ్చారో వారే ఆ రకంగా గ్రామం అంతా చెప్పుకొని తిరగడం వల్ల ఇది మాకు
మా ఎస్సీల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ పోయిందన్న బాధతో మేము ఇదేంటి ఇలా చేశాడు, మరి ఆయన అలా చెప్తున్నాడు అని చెప్పేసి దాని మీదే మేము మాట్లాడడం జరిగింది సార్. మిమ్మల్ని ఏ మాట మేము కించపరచడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎటువంటిది లేదు సార్. మీరు గమనించి మా మంత్రి సునీతకి మరి ఆ అమ్మాయిని పేద మహిళ కాబట్టి మీరు కూడా లాస్ట్ అవర్స్ దాకా ఇస్తానన్నారు కాబట్టి మీరు అదే మాట మీద సార్ ఆ అమ్మాయికి మరి ఆ పోస్ట్ని ఏర్పాటు చేసి ఆ యొక్క ఆఫీసుల్లో జరిగినటువంటి అవకతవకలన్నీ సరిచేసి మరి ఆ అమ్మాయికి పోస్ట్ ఇప్పిస్తారని మరి మిమ్మల్ని ఆశిస్తున్నాం. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరి ప్రీతమ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మరి లోకేష్ గారిని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. మా రిజర్వేషన్ మా కాపాడండి సార్. అలాగే సరే మా గ్రామంలోని మా టీడీపీ పార్టీని కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసేటట్లుగా మీరు దయచేసి ముందుకు నడిచేటట్లుగా కూడా మీరు నడిపించండి సార్. జై భీమ్, జై తెలుగుదేశం. నమస్కారం అయ్యా. నేను తిమ్మరాజుపేట సర్పంచ్ భాగ్యలక్ష్మి శివబాబు నాయుడు. నేను శివబాబు నాయుడు నా పేరు. మా మిస్సెస్ గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి. అయితే గత వారం రోజుల నుండి మా గ్రామం గురించి అనేక కథనాలు, అనేక మంది వాట్సాప్లో వస్తున్న న్యూస్కి క్లారిటీ ఇవ్వాలని, అసలు జరిగిందేటో మీకు తెలియజేయాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ వార్తల్లో మాట్లాడే వారందరూ మేమేదో విజయ్ కుమార్ గారికి మీద లేనిపోయిన అభినందన వేస్తున్నామని చెప్తున్నారు. ఈ కూటమి సభ్యులు, తిమ్మరాజుపేటలో కూటమి సభ్యులు అందరూ కలిపి ఒకటే వర్గం. ఈ వర్గంలో మాలో ఏ తేడా లేదు. ఈవేళ ఇప్పుడు దాకా జరిగే ఈ కార్యక్రమంలో అందరం కూడా చింతిస్తున్నాం. ఎందుకంటే గ్రామ పెద్దలుగా, రాజకీయ నాయకులుగా మేము గత 5 సంవత్సరాల క్రితం మా ఊర్లో 2 అంగన్వాడీలు ఉన్నాయండి. 2 అంగన్వాడీలకి గతంలో కూడా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఇప్పుడు ఉన్న అమ్మాయి ఇంకొక అమ్మాయి పోటీ పడ్డారు. ఆ రోజు కూడా అదే ఎస్సీ కాలనీలో అదే ఎస్సీ వాళ్ళు అందరూ పెట్టుకొని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసాం. ఆ రోజు మేమే, ఈ కూటమి నాయకులమే. ఈరోజు మళ్ళీ ఎస్సీకే రిజర్వేషన్ అయింది. దాని కథ ఎందుకు ఎలా అయిందో కూడా మాకు తెలియదు. అయితే ఈరోజు ఎస్సీ వాళ్ళంతా, ఎస్సీలో కూడా మాకు ఒక తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు. ఆయన కూడా మన నియోజకవర్గ స్థాయి నాయకుడు, జిల్లా స్థాయి నాయకుడు. అది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ గతంలో కూడా మీరు ఒక అమ్మాయికి అన్యాయం చేశారు, మీ మీద అయితే ప్రెజర్ వస్తుంది, ఈ కార్యక్రమం మేమే సెలెక్ట్ చేసుకుంటాం సార్, మాకు ఒగ్గండి అని ఆయన రిక్వెస్ట్ చేయడం. మేమందరం, మా పెద్దలందరూ కూడా అలాగే కృష్ణ గారు మీరే ఆ అమ్మాయి గతంలో అన్న అమ్మాయికి ఇవ్వండి, తప్పులేదు, మీరు కూడా చేయండి అంటే వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే గారిని అడగడం. ఎమ్మెల్యే గారు స్పందించారు. కంపల్సరీగా పోస్ట్ మాకు ఇస్తానని నమ్మకం వచ్చింది, పేపర్కి వచ్చింది, అన్నింటికి వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ విని హ్యాపీగా ఫీల్ అయ్యి అది ఎలా మారిపోయిందో మారిపోయిన దాని మీద మాలో ఎవరికి చలనం లేదు. ఏదో అయిపోయింది కానీ ఊరుకున్నాం. కాకపోతే ఆ క్యాండిడేట్ గౌతమ్ అన్న క్యాండిడేట్ వాళ్ళ మిస్సెస్కి వచ్చిందని ఊర్లోని మహాభేవస్యంగా కథలుగా చెప్పుకుంటూ, అంటే తెలుగుదేశం జనసేన కార్యక్రమాలు ఇక్కడ బీజేపీ వాళ్ళు అందరూ కూడా బాధపడే రకంగా ఊరి మీద అంతా ప్రచారం చేస్తారు. ఇది నిజంగా ఒక కరెక్ట్ అయిన మెథడ్లోనే వెళ్తే పర్వాలేదు, అలాగేం లేదు కదా. ఇంకా ఏంటి బురద జల్లే ఎమ్మెల్యే అని మాకు బురద జల్లే కార్యక్రమం ఏముంటుందండి. ఆయన ఫస్ట్ టైంగా ఎన్నిసార్లు మా గ్రామాన్ని తీసుకు అతిథి సత్కారాలు చేసిన గ్రామం ఏమైనా ఉన్నంటే ప్రెస్ మీట్లో చెప్పిన వాళ్ళకంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది మా గ్రామం వాడిని ఏ విధంగా ఆహ్వానించిందో, ఏ విధంగా స్వాగతం పలికిందో విషయం ఎమ్మెల్యే గారికి తెలుసు. వాళ్ళ వెనకాల ఉన్నాడు ప్రెస్ మీట్లో పాల్గొన్న వ్యక్తులకి కూడా తెలుసు ఆ విషయం. దయించమంటే నేను అండి ఎమ్మెల్యే గారికి తెలుసు కదండి. మరి అంగన్వాడీ అనగా, లేకపోతే కోట అనగా, ఆశా వర్కర్స్ అనగా, ఇట్లాంటి పోస్టులన్నీ కూడా ఎమ్మెల్యే స్థానికంగా లోకల్గా లీడర్స్ సిఫార్సు తీసుకొని ఆ సిఫార్సున ఎమ్మెల్యే గారు ఏం చేస్తారంటే కలెక్టర్గా సంబంధిత అధికారులకి తెలియజేసి ఆ విధమైన నియామకం జరుగుతుంది. అది మీకు తెలియని విషయం కాదు, మన ఉన్నటువంటి మన నాయకులకి తెలియని విషయం కాదు. దాన్ని ఏదో తప్పుడు చాటుగా ప్రచారం చేసుకొని చూస్తే కార్యకర్తలు ఒక అవమానాన్ని, అసహనాన్ని వస్తుంది. వాళ్ళ ఒక అనుమానాన్ని రేకెత్తించే వాళ్ళుగా మీరు తయారవుతున్నారని మీరే తయారవుతున్నారు తప్ప. కాబట్టి కార్యకర్తలు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నీతిని నిజాయితీని కోల్పోలేదు. ఈరోజు మీరు చేసిన తప్పుడు పనుల వల్ల వాళ్ళ మొక్కలు ఎవరైతే మీరు గతంలోనూ సిఫారసు చేయమని 4 పేర్లు చెప్పారో ఆ వ్యక్తులు ఎవరైతే మీకు
సిఫార్సు చేసి పంపించారో ఆ పేరుని మంత్రి సునీత అనే పేరుని మీరు కంపల్సరీగా మీరు న్యాయం చేసి వాడిని నియామకం అయ్యేటట్లు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పత్రికాముఖంగా నాయకులకు అందరికీ కూడా మరొకసారి తెలియదు నా ధన్యవాదాలు తెలియదు. వైసీపీ వాళ్ళకి మళ్ళీ పోస్ట్ అవ్వడం జరిగింది. కొద్దిగా మీరు మాట్లాడాలని కూడా చెప్పడం జరిగితే నాగేశ్వర కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడుతామని చెప్పడం జరిగింది. మరి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఇంకా నాగేశ్వర గారు మాట్లాడి మాకు ఏదైనా మెసేజ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మేము ఎదురు చూస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మేము, అంతేకాకుండా ఆ వ్యక్తి కూడా గతంలో వైసీపీకి పనిచేసినటువంటి ఫోటోలు, ఫ్లెక్సీలు ఇలాంటివి వేసుకొని వైసీపీ ఎలక్షన్ ముందు కూడా వైసీపీలో పనిచేసిన వ్యక్తి అతను. ఇలాంటి వ్యక్తి భార్యకి ఈరోజు ఇచ్చారంటే మేము ఏమనుకోవాలి సార్, మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి. మా కూటమి ధర్మం ప్రకారం మేము పేదింటి అమ్మాయికి ఇచ్చాము పోస్టు. అలాంటి అమ్మాయికి ఏది ఆశించకుండా అమ్మాయి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ మేము ఆశించకుండా నీతిగా నిజాయితీతో గ్రామాల్లో పనిచేస్తున్నాం. ఒక గౌరవన్న కుటుంబాలు, గౌరవన్న రాజకీయం చేస్తున్నాం. ఇలాంటి గౌరవన్న కుటుంబాలకి, గౌరవన్న రాజకీయ నేతలందరూ కూడా మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మాకు విలేజ్లో కూడా తలెత్తుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు నిజంగా న్యాయం చేస్తామని చెప్పని మేమంతా కూడా కంఠముఖంగా చెప్తూ ఎదురు చూస్తున్నాం. సుందర్ విజయ్ కుమార్ నాయకత్వం వర్ధలని కోరుకుంటూ, సుందర్ విజయ్ కుమార్ గారు మా మంత్రి సుందర్ గారికి న్యాయం చేస్తారని చెప్పని ఎంతో ఎదురుగా ఆశిస్తున్నాం. నాగార్జున, నేను తిమ్మరాజుపేటలోని జనసేన నాయకుడిని. అష్టవర్మలోని కూడా ఇప్పుడు కొత్తగా మార్కెట్ యాడ్కి నేను ఒక డైరెక్టర్గా నియమించారు సుందర్ విజయ్ కుమార్కి. అన్నికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా తిమ్మరాజుపేటలోని ఒక జనసేన పార్టీలోని లక్ష్మీ మాస్టర్ గారు, బీజేపీ రామ్ గారు అందరూ కలిసి ఉన్నప్పుడు సూపర్గా ఉండేది. ఇప్పుడు ఒక గ్రాపేట్ గౌతమ్ అనే వ్యక్తి వచ్చి పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత మొత్తం ఈ గొడవలకు అంతా కారణం ఆయన. మన శ్రీరామనవమరాజు ఎమ్మెల్యే గారు మా ఊళ్ళోకి వస్తే, సార్ ఇలాగ పోస్ట్ వచ్చింది సార్, ఎస్సీ పోస్ట్ అంగన్వాడికి, సార్ ఏం చేయమంటారంటే మీరు అందరూ వచ్చి ఒక పేరు ఇవ్వండి, ఈ పేరు ఇస్తా, ఏ పేరు చెప్తే ఆ పేరు ఓకే చేస్తాను అన్నారు. ఆ రోజు కిర్రాజబాబు గారు నేను మా ఇద్దరం వెళ్ళి ఒక పేరు ఇచ్చాం. ఈ పేరు ఇచ్చిన వెంటనే రాపేట్ గౌతమ్ అని వెళ్ళే వ్యక్తి ఎమ్మెల్యే గారు అలా బ్రదర్ దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. నేను ఆదిబాబు గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒక పేరు ఇమ్మంటే ఇచ్చిన తర్వాత మొత్తం అంతా ఆయన వచ్చి న్యూసెన్స్ రాపేట్ గౌతమ్ అనే వ్యక్తి వచ్చి మొత్తం పార్టీని, తిమ్మరాజుపేటలోని జనసేన పార్టీని మొత్తం కూడా గొడవలు తీసుకొచ్చాడు. కూటమిలో ఉన్న ప్రతి ఓడిని కూడా ఇంటి ముందుకు వచ్చి సవాల్ చేయడం, ఆయన ఊళ్ళోని వచ్చి ముందుగుండి వెలిగించడం చేశాడు. ఆయన మొన్న ప్రెస్ మీట్ ఎడుతూ ఊళ్ళోని చిల్లర రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఈయన ఈ వెనకాల వైసీపీ ప్రజెంట్ ఉన్న వార్డు మెంబర్లు, జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ కూటమిలో ఎవ్వరు కూడా లేరు. ఆయన వచ్చి తిమ్మరాజుపేటలోని నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా మొత్తం అందరినీ కూడా న్యూసెన్స్ చేసి గొడవ చేస్తానని ఆయన మీడియా ముందు చెప్తున్నారు. ఈ వెనకాల ఉన్న నాయకులందరూ కూడా జనసేన కాదు, టీడీపీ కాదు, బీజేపీ కాదు, తిమ్మరాజుపేటలోని వార్డు మెంబర్లు, వైసీపీ వార్డు మెంబర్లు. 1వ నెంబర్ వార్డు మెంబరు, 4వ నెంబర్ వార్డు మెంబరు, 1వ నెంబరు, 4వ వార్డు మెంబరు తీసుకెళ్లారు. వెనకాల ఎత్తి మాజీ వార్డు మెంబర్ 2వ నెంబరు. వీళ్ళు తీసుకుని వెళ్ళి వైసీపీ మన జనసేన పార్టీ ఆఫీస్లోని వీళ్ళందరూ జనసేన చెప్పు తిరుగుతున్నారు. ఒక సబ్జెక్టు లేని నాయకుడు ఆయన. తిమ్మరాజుపేటలోని ఇన్ని సంవత్సరాలు పెట్టి సభ్యతలు నేను కట్టేస్తాను. ఒక సభ్యతలు లేని నాయకుడు వచ్చి ఈరోజు నేను జనసేన పార్టీ అని చెప్పి ఆయన మొత్తం కూడా నేనే తిమ్మరాజుపేట నిలుతున్నాను. ఇక్కడ తిమ్మరాజుపేటలోని ఈరోజు ఈ ప్రాబ్లం రావడం కారణం రాపేట్ గౌతమ్ అనే వ్యక్తి. ఎంత ఇబ్బంది పెడతారంటే తిమ్మరాజుపేటలోని అల్లుకాలం చేసి వచ్చాడు. ఈరోజు ఎమ్మెల్యే గారికి ఇంత బ్యాడ్ నేమ్ రావడం కారణం ఈయన వాళ్ళే. లేదంటే ఏ రోజు కూడా మీ ఎమ్మెల్యే గారిని ఒక మాట అనలేదు. ఏ రోజు కూడా తిమ్మరాజుపేటలోని సుందరపు విజయ్ కుమార్ గారికి అయితే మాత్రం తిమ్మరాజుపేటలోని 180 ఓట్లు మెజారిటీ మేము ఇచ్చినాం. కన్నబాబు రాజు గారికి ఇప్పుడు పాత ఉన్న వాళ్ళందరూ కూడా బియ్యం బస్తా మనం డబ్బులు పెంచినా కూడా మేము నిజాయితీగా ఎమ్మెల్యే గారికి 150 మెజారిటీతో ఇచ్చి ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చాం. కానీ రాపేటానికి గౌతమ్ వచ్చి మాత్రం ఈరోజు మొత్తం గొడవలకు అంతా కారణం అయ్యాడు.